లక్షలాదిగా భక్తులు, వేలాదిగా బోనాలు. Religious processions lo DJ is not permitted. Same stands even now. DJ వేల సంఖ్యలో పోలీసులు, వందల సంఖ్యలో అధికారులు. teams, she teams will be on ground and they will be mingling with the crowd to identify. అనునిత్యం కట్టుదిట్టమైన భద్రత, 2 రోజుల పాటు పటిష్ట బందోబస్తు, అనుక్షణం డేగ కన్నుతో పోలీసుల నిఘా నేత్రాల మధ్య సాగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. లాస్ట్ ఇయర్ అది కొంచెం ఇష్యూ అయింది. ఈ రిటర్న్ ఇక్కడ రానికుండా వాళ్ళు అటు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని కంప్లైంట్ చేశారు. దిస్ ఇస్ వాట్ వి హావ్ దిస్ టైం వి హావ్. గతనాటి తప్పిదాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీ ఏర్పాటుతో పాటు ఎక్కడ చిన్న తప్పిదం జరగకుండా అన్ని శాఖలు కలిసికట్టుగా సిద్ధమవుతున్నాయి. ఇష్టారాజ్యంగా సమాచారం లేకుండా పలహార బండ్ల ఊరేగింపు నిర్వహించవద్దంటూ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని సూచిస్తుంటూనే డీజేలకు మాత్రం పర్మిషన్ నో అంటూ ముందు డిసైడ్ చేసి మీ ఎంజాయ్మెంట్ మేము అడ్డు కాదంటూ పరిమిత స్పీకర్లకు ఓకే చెప్పేస్తున్నారు. డీసీపీ సాధన రష్మి పెరుమాళ్కు ఇది మొదటి జాతర కాగా ముందే గతనాటి తప్పిదాలపై హోంవర్క్ చేసి గతనాటి క్యూ లైన్లకు భారీ మార్పులు చేసి అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దంటూ ముందే బాధ్యతలను స్పష్టం చేశారు. Basically last year it was a very good successful event. Even issues it was handled very well by the control room. So this time also we'll have a control room in place. Etlati issues shift system lo petteste that department officer will handle the concerned issue. My only request is responsible persons ni pettandi who should be available in that shift. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరపై పోలీస్ శాఖ నిమగ్నమైంది. అన్ని డిపార్ట్మెంట్లను సంయుక్తంగా నడిపించడంలో ముఖ్య పాత్ర పోలీస్ శాఖదే కాగా ఇక ఆ బాధ్యతలను అందుకుని డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ నేడు వివిధ శాఖాధికారులతో డీసీపీ కార్యాలయం సమావేశమయ్యారు. నార్త్ జోన్లోని జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్ఎండ్బి, రెవెన్యూ, ట్రాఫిక్ విభాగంతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కాగా ఇక ఈసారి పకడ్బందీ ప్లానింగ్ డయాగ్రామ్ రూపంలో వారు ముందుంచారు. గతనాడు జరిగిన చిన్న చిన్న తప్పిదాలను సరిచేసి ఏదైనా అత్యవసర సమయం వస్తే అంతా బయటకు వెళ్లేలా పకడ్బందీ ఏర్పాట్లకు వారికి వివరించారు. ఆలయంలో భద్రతతో పాటు వివిధ శాఖలు ఎక్కడెక్కడ పనిచేస్తాయన్న వివరాలను వారికి తెలియజేయడంతో పాటు ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం ఉండదని, డ్యూటీలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారి స్థానంలో మరొకరు వెంటనే బాధ్యతలు తీసుకునేలా చూసుకోవాలంటూ వారికి సూచనలు అందించారు. My only request is responsible persons ni pettandi who should be available in that shift. వాళ్ళకు కూడా ఏమైనా ఇష్యూ ఉంటే దే షుడ్ నాట్ లీవ్ ద పోస్ట్ అండ్ గో. ఏదైనా ఉంటే చెప్తే రిప్లేస్మెంట్ షుడ్ ఆల్వేస్ బి దేర్. సో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఆ రూమ్ లో ఉంటే ఎట్లాంటి ఇష్యూ అన్నా వీ కెన్ ట్యాకిల్ ఇట్. పోలీస్ విల్ ఎనీవే బి దేర్ యాజ్ వి విల్ బి అవైలబుల్ 24/7. గతంలో లాగానే బోనాల లైన్ ఉంటుందని, బోనం ఎత్తిన మహిళల కుటుంబ సభ్యులు వారి వెంట వస్తారని, మిగతా లైన్లో ఎటు నుంచి లైన్లో ఎంట్రీ ఇచ్చారో తిరిగి అదే లైన్లో బయటకు వెళ్లేలా ఈసారి రూపకల్పన చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం పలహార బండ్ల ఊరేగింపు అనగానే జన సమకూర్తంతో పాటు భక్తులు పెద్ద ఎత్తున చూడడానికి తరలివస్తారని, గతనాడు ఎలాగైతే రిజిస్ట్రేషన్ విధానం పెట్టామో అదే విధానాన్ని ఈసారి అమలు చేస్తామని, పలహార బండి తీసేవారు తప్పక రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారు ఏ మార్గంలో వెళ్లాలో సరైన విధంగా మ్యాప్ను అందించడంతో పాటు బందోబస్తును సైతం పకడ్బందీగా ఏర్పాటు చేస్తామంటూ తెలియజేశారు. భద్రతా విషయంలో నో కాంప్రమైజ్ అంటూనే ప్రత్యేకంగా 1500 పోలీసుల బందోబస్తు మధ్య జాతర సాగుతుందని, వివిధ టీంలు ఎప్పటికప్పుడు సంచరిస్తూనే ఉంటాయని, డీజేకు అనుమతి నిరాకరించడంతో పాటు లిమిట్ గా స్పీకర్ బాక్సులు పెట్టుకుని పలహార బండ్లను కొనసాగించాలంటూ సూచించారు. 24/7 గా ప్రతి చోట తమ పోలీస్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటుందని తెలియజేయడంతో పాటు వివిధ శాఖ అధికారులతో కలిసి ఆలయం వద్ద ఫీల్డ్ విజిట్ ను చేపట్టారు. పలహార బండి రిలేటెడ్ అంటే వీల్ హోల్డ్ అనదర్ మీటింగ్ విత్ ది ఆర్గనైజర్స్ అండి. ఆన్ సాటర్డే వి ఆర్ ప్లానింగ్. Basically last year we had initiated this registration of Palahara Bandi. This time we want to implement it better. This is for the benefit of organizers also. ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది పలహార బండి అని ముందే తెలిస్తే మేము దానికి రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ బందోబస్తు ఇస్తూ ఎవరికి ఏది ఇష్యూ రాకుండా చూసుకునేట్టు వీ క్యాన్ మేనేజ్. అదే డీజే ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది రిలీజియస్ ప్రొసెషన్స్ లైక్ దిస్. సో వాళ్ళ పెట్టుకునే స్పీకర్స్ ఏది పెట్టుకుంటున్నారో యాజ్ పర్ ది పర్మిటెడ్ నాయిస్ పొల్యూషన్ లిమిట్స్ దట్ ఈస్ అలౌడ్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఈ నెల 13, 14వ తేదీన జరగనుండగా బోనాల రోజున ప్రత్యేక ఏర్పాట్లతో పాటు క్యూ లైన్ల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు వహిస్తుండగా ఇక పలహార బండ్ల విషయంలో ఈసారి రిజిస్ట్రేషన్ తప్పనిసరిని సూచిస్తూనే నో డీజే అంటూ స్పష్టం చేయగా అన్ని శాఖల అధికారులు సమన్వయితం జాతర విజయవంతానికి పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
జూలై 4న ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతల బహిరంగ సభను విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తరలి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకు ఘన స్వాగతం పలుకుదాం. జై బాపు, జై భీమ్, జై సంవిధానం విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, కాంగ్రెస్ పార్టీ పిలుస్తుంది. శాంసన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. యాక్టివ్ కార్పొరేటర్ కు కాంగ్రెస్ పార్టీ ఆశావహ నేతలు షాక్ ఇస్తున్నారా? కార్పొరేటర్ కంటే ముందుగానే ఆశావహ నేతలు పాగా వేస్తున్నారా? కార్పొరేటర్ కు కనీస సమాచారం అందకుండా అడ్వాన్స్డ్ అయిపోతున్నారా? మొన్నటి వరకు డివిజన్ లో తమకు తిరుగులేదనుకున్న కార్పొరేటర్ కలవరానికి గురవుతున్నారా? ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సైతం వెనకబడిపోతున్నారా? అసలు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వెనకబడిపోవడానికి కారణాలేమిటి? కాంగ్రెస్ ఆశావహ నేతలు దూసుకుపోవడానికి గల కారణాలేమిటి? కొంత దీపికా కలవరం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరంలోనే యాక్టివ్ కార్పొరేటర్ గా కొంత దీపికా నరేష్ పేరు గడించారు. చలాకీగా, చురుగ్గా, వాక్చాతుర్యంతో ఆకట్టుకునే కొంత దీపిక డివిజన్ ప్రజలతో పాటు బీజేపీ పార్టీ పెద్దలను సైతం ఆకట్టుకుంటూ వచ్చారు. నగరంలో ఎక్కడా ఏ కార్యక్రమం జరిగినా ఆహ్వానం అందితే చాలు తప్పకుండా హాజరవుతూ తన మార్పును కొంత దీపికా నరేష్ బదిలం చేసుకున్నారు. అందులోనూ పార్టీ కార్యక్రమాలైతే ముందు వరుసలో ఉంటూ అధిష్టాన పెద్దలకు మరింతగా చేరువయ్యారు. మోండా డివిజన్ లో సైతం రోజువారీ పర్యటనతో ముందుకు సాగుతూ తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకురాలుగా గుర్తింపును తెచ్చుకోగలిగారు. ఇక సోషల్ మీడియా వేదికగా తాను చేసే కార్యక్రమాలందరికీ చేరవేయడంలో ముందు వరుసలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంత దీపికా నరేష్ కు కాంగ్రెస్ పార్టీ ఆశావహ నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. మోండా డివిజన్ నుంచి రానున్న కార్పొరేటర్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న గొల్లకిట్టు కుమార్తె చిర్రబెన వైష్ణవి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిర్రబెన సంతోష్ యాదవ్లు డివిజన్ లో రోజువారీ పర్యటనతో గతం తొక్కుతున్నారు. ఖర్చుకు వెనుకడుగు వేయకుండా సొంతంగా పనులు నిర్వహిస్తూ డివిజన్ ప్రజలకు చేరువవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నారు. డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ అధికారుల వద్దకు స్వయంగా వెళ్లి పరిష్కరించేలా కాంగ్రెస్ ఆశావాహ నేతలు కృషి చేస్తూ డివిజన్ లో ప్రజల్లో బలాన్ని పెంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు జేహెచ్ఎంసీ నుంచి నిధులు మంజూరు చేయించి ప్రారంభోత్సవ కార్యక్రమాల దగ్గరుండి నిర్వహిస్తుండటంతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆలోచనలో పడ్డారు. కార్పొరేట్ హోదాలో ప్రారంభోత్సవ కార్యక్రమాలను కొంత దీపికా నరేష్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అసలు చిన్న చితక ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు సమాచారం అందకపోవడం కార్పొరేటర్షిప్ విస్మయానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆశావాహ నేతల ఫోటోలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్న తర్వాత కార్పొరేటర్ కు సమాచారం అందుతుండటంతో కొంత దీపికా నరేష్ ఆగమాగం కాక తప్పడం లేదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలు పర్యటన చేస్తూ సొంత ఖర్చుతో అభివృద్ధి పనులను చేపడుతుండటంతో కార్పొరేటర్ విస్మయానికి గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యలను తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడ సమస్యను పరిష్కరిస్తూ సంవత్సరాలుగా కార్పొరేటర్ చేయలేని పనులు మేం చేశామంటూ కాంగ్రెస్ ఆశావాహ నేతలు చెప్పుకుంటూ ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు. గత సంవత్సరం వరకు మోండా డివిజన్ లో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు ఎదురు లేకుండా ప్రయాణం కొనసాగింది. రాజకీయాల్లో కార్పొరేటర్ బిజీగా మారడంతో డివిజన్ పర్యటనకు దూరమయ్యారు. రోజు పర్యటన చేస్తున్న జటిల సమస్యలు ఉన్న చోటుకు కార్పొరేటర్ చేరుకోలేకపోతున్నారు. దీనికి తోడు నగరమంతటా కార్పొరేటర్ పర్యటిస్తూ అటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ బిజీగా మారిపోయారు. దీంతో డివిజన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి కార్పొరేటర్ కు ఎదురైంది. ఆశావాహ నేతలు చిన్నా చితక పనులు అధికారులు వెంటబడి చేపిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ తమ ఖాతాలో వేసుకుంటుండగా మరుసటి రోజు కార్పొరేటర్ పర్యటించాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యక్రమాల వైపు నగరమంతా ఆహ్వానాల పర్యటనలో కార్పొరేటర్ కు నష్టాన్ని చేకూరుస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలకు మాత్రం కలిసి వస్తున్నాయి. సంవత్సరంలోపు ఎప్పుడైనా కార్పొరేటర్ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే కాంగ్రెస్ ఆశావాహ నేతలు గ్రౌండ్ వర్క్ ను మొదలుపెట్టారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ డివిజన్ లో బీజేపీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆశావాహ నేతలను రంగంలోకి దింపి వారి ద్వారా సొంత ఖర్చులతో పాటు జేహెచ్ఎంసీ నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తూ ఓటర్లను కాంగ్రెస్ వైపు మలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. కార్పొరేటర్ కన్నా ముందే ఆశావాహ నేతలు చూస్తేస్తుండటంతో అసలు ఏం జరుగుతుందో అన్న ఆలోచనలో కార్పొరేటర్ పడ్డారు. జూలై 4న ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతల బహిరంగ సభను విజయవంతం చేద్దాం.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తరలి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకు ఘన స్వాగతం పలుకుదాం. జై బాపు, జై భీమ్, జై సంవిధానం విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, కాంగ్రెస్ పార్టీ పిలుస్తుంది. శాంసన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ నాయకులంతా జూలై 4న ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభ విజయవంతమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో కంటోన్మెంట్ నుండి భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ తన బలాన్ని చాటి చెప్పేలా బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. వార్డుల వారీగా బూత్ స్థాయి నుంచి సమావేశాలను ఏర్పాటు చేస్తూ జన సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. వార్డుల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు వేలాది మందిగా తరలి వెళ్లేలా పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జనసేన గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన గారి నాయకత్వం వర్ధిల్లాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బిజీగా మారారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి నేతలతో నిర్వహించే బహిరంగ సభ విజయవంతమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వస్తుండటంతో నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి బహిరంగ సభను విజయవంతం చేయనే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే శ్రీ గణేష్ కావడంతో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాది మందితో ఎల్బీ స్టేడియంకు చేరుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా ముఖ్య నాయకులతో పాటు బూత్ స్థాయి నాయకులతో ఇప్పటికే పలుసార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసి జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా వార్డుల వారీగా ఇన్ఛార్జీలను నియమించి కార్యక్రమం విజయవంతం కొరకు ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతో చర్చిస్తూ జన సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు గురువారం సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున వార్డు నుంచి తరలి వెళ్లేలా ముఖ్య నాయకులు తమకు అందించిన టార్గెట్ ను పూర్తి చేసేలా చర్యలు జరిపారు. ఒక్కొక్క నాయకుడు 10 నుంచి 15 మందితో సమావేశానికి హాజరయ్యేలా బాధ్యతలను తీసుకున్నారు. 2వ వార్డులోని బస్తీలు, కాలనీ నుండి జన సమీకరణతో తరలి వెళ్లాలని 2వ వార్డు నాయకులు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడమే లక్ష్యంగా 2వ వార్డు నాయకులంతా కలిసి మెలిసి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కార్ఖానా మహంకాళి దేవాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బహిరంగ సభ విజయవంతం కొరకు తాత్కాలికంగా పవన్ అనే సీనియర్ నాయకుడిని నియమించారు. ఆయన సమక్షంలో సమావేశం గురువారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం జరిగే సమావేశానికి ఎవరు ఎంతమందితో తరలి రావాలనే దానిపై చర్చించుకున్నారు. నాయకులంతా కలిసికట్టుగా బాధ్యతగా జన సమీకరణతో తరలి వెళ్లి విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నారు. సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, రాజేష్ యాదవ్, జమేల్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్, వెంకటేష్, వివేక్, వినోద్ కుమార్, మురళి, ఇటుక గోపి, ఉత్తరయ్య, గిరిధర్, అష్రఫ్ తో పాటు పలువురు సమావేశంలో పాల్గొని ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభ విజయవంతం వరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో సీనియర్ నాయకులు శుక్రవారం జరిగే కార్యక్రమ విజయవంతమే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాయకులంతా కలిసికట్టుగా కాకాగూడలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎల్బీ స్టేడియంకి పెద్ద ఎత్తున జన సమీకరణతో తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు బాధ్యతలను స్వీకరించి జన సమీకరణ లక్ష్యంగా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలని నిర్ణయించారు. సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ, సంకి రవీందర్, రేపాల వెంకటేశ్వర్లు, గుజ నాగేంద్ర యాదవ్, విష్ణుతో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి కంటోన్మెంట్ బలాన్ని నిరూపించాలని పెద్దల నరసింహ సూచించారు. భిక్షపతి, వేణుగోపాలచారి, పిట్ల శ్రీనివాస్, యాదగిరి దశరథ్, శ్రవణ్, పూర్ణచంద్ర, శ్యామ్, అనిల్, శ్యామలత, రజనీ, పద్మ, నిర్మల, వర్షిక, రాణితో పాటు పలు సమావేశంలో పాల్గొన్నారు. జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ కార్యక్రమాలను కంటోన్మెంట్ లో విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్థాయి నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సారథ్యంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కీలక పాత్ర పోషిస్తుండటంతో శ్రీ గణేష్ సైతం బహిరంగ సభను మరింత సీరియస్ గా తీసుకుని పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నుండి తరలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పికెట్ కార్యాలయం నుండి వార్డుల వారీగా తరలి వచ్చిన నాయకులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియానికి నేతలు తరలి వెళ్లనున్నారు. జూలై 4న ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతల బహిరంగ సభను విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తరలి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకు ఘన స్వాగతం పలుకుదాం. జై బాపు, జై భీమ్, జై సంవిధానం విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, కాంగ్రెస్ పార్టీ పిలుస్తుంది. శాంసన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.
కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపును అందిస్తూ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మారేడుపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 27 మందికి సుమారు 9,10,000 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమానికి బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, రామ్గోపాల్పేట మాజీ కార్పొరేటర్ అత్తెలి అరుణ శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అత్తెలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేశన్ రాజు, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీహరి, కిషోర్, నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, లక్ష్మీపతి, ఆరిఫ్, ప్రేమ్ కుమార్, హరిసింగ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసి వారి ద్వారా లబ్దిదారులకు చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పించారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమం కొనసాగడంతో డివిజన్ కు చెందిన నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ వారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలై చికిత్స పొందిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని తలసాని సూచించారు. మొన్న ప్రభుత్వ పాఠశాలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిరబైన వైష్ణవి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన వైష్ణవికి పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను చిరబైన వైష్ణవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తా చెదరం తొలగించేందుకు చిరబైన వైష్ణవి కార్మికులను ఏర్పాటు చేసి క్లీనింగ్ ప్లాన్లను చేయించారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైష్ణవి నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల చుట్టూ చెత్తా చెదరంతో పాటు ఎండిపోయిన చెట్ల కొమ్మలతో స్థానిక పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయని, విద్యార్థులు రోగాల బారిన పడుతున్న పరిస్థితి నెలకొందంటూ వైష్ణవి దృష్టికి తీసుకెళ్లారు. కార్పొరేటర్ కొంత దీపికా నాయక్ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదని తెలపడంతో చిరబైన వైష్ణవి ఛాలెంజ్ గా తీసుకుని తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు కొంతమంది కూలీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న చెత్తా చెదరాన్ని తొలగించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు చిరబైన వైష్ణవికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్థం చేసుకుని సొంత ఖర్చులతో క్లీనింగ్ పనులను చేపట్టడం జరిగిందని చిరబైన వైష్ణవి తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తమ పోరాటానికి గుర్తుగా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా గద్దెల నిర్మాణంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా గద్దెలను నిర్మించి అక్కడ జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. తమ పోరాటం సాధించిన విజయాన్ని తెలియజెప్తూ ఈసారి వేడుకలను మరింత విజయవంతంగా నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించగా వారిచ్చిన పిలుపుతో ప్రతి నియోజకవర్గంలో జెండా గద్దెలను నిర్మించి జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ నాయకుడు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఇటికా శ్రీకిషన్ మాదిగ నేతృత్వంలో జెండా గద్దెల నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. బోయిన్పల్లి, అంబేద్కర్ కూరగాయల మార్కెట్, తిరుమలగిరి, గంగయ్య బస్తీలో జెండా గద్దెలకు ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మంద మధుకర్, బ్యాగరి నరసింహ, సాయి మాదిగ, అనిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పలు అమ్మవారి దేవాలయాలను సందర్శించారు. రానున్న బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. పలు దేవాలయాల్లో సొంత ఖర్చులతో అభివృద్ది పనులు నిర్వహిస్తున్నారు. మోండా డివిజన్ గాస్ మండిలోని ముత్యాలమ్మ దేవాలయం, రేతిఫైల్ ముత్యాలమ్మ దేవాలయం, రెజిమెంటల్ బజార్, చూలమ్మ దేవాలయాలను గురువారం కొంతం దీపికా నరేష్ సందర్శించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు దేవాలయాలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు తన సొంత ఖర్చులతో అందించడం జరిగిందని కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తెలిపారు. బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కొంతం దీపికా నరేష్ ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. తన నుండి అయ్యే సహాయం అందిస్తానని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జిత్తు, ప్రశాంత్, నర్సింగ్, గణేష్, రాహుల్, సంగీత, శ్యామలతో పాటు పలువురు పాల్గొన్నారు. బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరబోయిన సంతోష్ యాదవ్ కృషి చేస్తున్నారు. మోండా డివిజన్ మనోహర్ థియేటర్ సమీపంలో ఉన్న పేనుగుల మల్లన్న దేవాలయాన్ని గురువారం సందర్శించారు. స్థానికంగా డ్రైనేజీ సమస్యతో పాటు పలు సమస్యలను ఆలయ కమిటీ సభ్యులు సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో ఆలయం వద్ద నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తారని ఆలయ కమిటీ సభ్యులకు సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మోండా డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు.
కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్ బస్తీలో సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా గురువారం పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, మంచినీటి సమస్య, విద్యుత్ సరఫరా తదితర సమస్యలు నెలకొన్నాయని సతీష్ కుమార్ గుప్తా దృష్టికి గాంధీనగర్ వాసులు తీసుకెళ్లారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తారని సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. స్థానికంగా చాలా ప్రాంతాల్లో దోమలు విలయతాండవం చేస్తున్నాయని బస్తీవాసులు సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు హెల్త్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తారని సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. ఒకసారి చిన్న చేపిస్తాడు గల్లీలోకి అన్ని క్లీన్ చేయించినాక వాటర్ చెక్ చేయండి. కాకపోతే మనం కొత్త లైన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు కొత్త పైపులు అంటే మాకేం మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి గురువారం, మంగళవారం రోజుల్లో అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి వారం అన్నప్రసాద కార్యక్రమం కొనసాగుతుందని ఆయన అన్నారు. దేవాలయ అభివృద్ధి కొరకు దాతలు ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు దేవాదాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో ఆలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. షార్ట్ సర్క్యూట్తో ఇంటిలో సామాగ్రి కాలి బూడిద కావడంతో బాధితులకు తన సహాయాన్ని అందించి మరోసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ మానవత్వాన్ని చాటుకున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం సనత్ నగర్ డివిజన్ రాజరాజేశ్వరి నగర్లో రవి, మాధురి దంపతుల నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటిలో సామాగ్రి కాలి బూడిదయ్యింది. విషయం తెలుసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అగ్ని ప్రమాద ఇంటిని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. తలసాని వెంట అమీర్పేట్ డిప్యూటీ తహసీల్దార్ బాలరాజ్, ఆర్ఐ కిరణ్లు పాల్గొని వివరాలను సేకరించారు. బాధితురాలికి న్యాయం చేయాలని తలసాని సూచించారు. డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, శేఖర్, రాజేష్ ముదిరాజ్, జమీల్తో పాటు పలువురు తలసాని వెంట ఉన్నారు. నేను వాటర్ బాటిల్ కింద ఉన్నది ఆ క్యాన్ మోసడానికి నేను కూరగాయలు కానీ బాబు ఒక్కడే ఉన్నాడు. సెకండ్ క్లాస్. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గుర్రం పవన్ కుమార్ తన గుర్తింపును పదిలం చేసుకునేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉద్యోగ సంఘ నాయకుల్లో మరింత జోష్ను నింపుతున్నారు. బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతూ బీసీ నాయకుల విశిష్టత తెలియజేస్తూ పలు కార్యక్రమాల్లో గుర్రం పవన్ కుమార్ చురుగ్గా పాల్గొంటున్నారు. రాణిగంజ్ బస్ డిపో ఆవరణలో ఈ నెల 17న జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై బీసీ సంఘం సభ్యులు దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనతో పార్టీలకు అతీతంగా నాయకులను కలుస్తూ ఆహ్వాన పత్రికలను బీసీ సంఘం నాయకులు అందజేస్తున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గురువారం ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. గుర్రం పవన్ కుమార్ సారథ్యంలో ప్రధాన కార్యదర్శి నిరంజన్, జోనల్ సెక్రటరీ వెంకట్, ముదిరాజ్, డిపో చైర్మన్ సంపత్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తన తండ్రి గుర్రం నర్సయ్య గౌడ్ రాణిగంజ్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహించారని, తల్లిదండ్రులు నర్సయ్య గౌడ్, లక్ష్మీల జ్ఞాపకార్థం జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను ఏర్పాటు చేయడం తనకు సంతోషంగా ఉందని గుర్రం పవన్ కుమార్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చెప్పడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పవన్ కుమార్ గౌడ్ ను అభినందించారు. సంఘం నాయకులు వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పద్మారావు ఆదేశాలతో మెట్టుగూడ సర్కిల్ ను అందంగా తీర్చిదిద్దే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పద్మారావు ఆదేశాలతో అధికారులు నిర్వహించబోయే పనులపై నేరుగా వెళ్లి కార్పొరేటర్ రాసరు సింత పరిశీలించారు. బ్యూటిఫికేషన్ లో భాగంగా ఎలా తీర్చిదిద్దబోతున్నారన్న అంశాలను అడిగి తెలుసుకోవడంతో పాటు అధికారులతో చర్చించారు. తన వంతుగా పలు సలహాలు, సూచనలు అందించడంతో పాటు సర్వేను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలంటూ కోరారు. ఏఈ, డీఈలతో పాటు పలువురు అధికారులు మెట్టుగూడ సర్కిల్ వద్ద సర్వే నిర్వహించగా సర్వే నిర్వహిస్తున్న తీరును కార్పొరేటర్ రాసరి సింత పరిశీలించారు. జూలై 4న ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతల బహిరంగ సభను విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తరలి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకు ఘన స్వాగతం పలుకుదాం. జై బాపు, జై భీమ్, జై సంవిధానం విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, కాంగ్రెస్ పార్టీ పిలుస్తుంది. శాంసన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.
NH44 కాశ్మీర్ టు కన్యాకుమారి థీమ్తో కబాబ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు పారడైజ్ సీఓ రామ్ బీతర్ సింగ్ తెలిపారు. హెడ్ షెఫ్ స్వతంత్ర గౌతమ్తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన జూలై నుండి సెప్టెంబర్ వరకు ఈ కబాబ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని పారడైజ్ అవుట్లెట్లో ఈ కబాబ్స్ అందుబాటులో ఉంటాయని వారు అన్నారు. ఈ ఫెస్టివల్లో 10 రాష్ట్రాలకు సంబంధించిన 10 రకాల కబాబ్లు అందుబాటులో ఉంటాయని, ఇప్పటి వరకు పారడైజ్ బిర్యానీ అంటే అందరికీ తెలుసని, ఇప్పుడు రుచికరమైన కబాబ్లు కూడా ఆహార ప్రియులకు అందిస్తున్నట్లు వారు తెలిపారు. నాణ్యతతో పాటు రుచికరమైన వంటకాలు పారడైజ్ ప్రత్యేకమని వారు తెలిపారు. హైదరాబాద్ ప్రజలు విచ్చేసి ఈ ఫుడ్ను ఎంజాయ్ చేయాలని పారడైజ్ ప్రతినిధులు కోరారు. Paradise, as you know, is known for our authentic dum biryani, great quality, great taste. Over the decades, Paradise is a home brand, and people love coming to Paradise or ordering on delivery. As Hyderabad is. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.